దారుణమా? అసలు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, జరుగుతున్నాయని అంటున్నారు కానీ అది ఏది జరిగినట్టు అనిపించడం లేదండి. జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి మరో కొన్ని రోజుల్లో, ఎలా ఉండబోతుంది? గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేసిండా? మంచిగా చేసిండు, బాగా చేశాడు. మాకు అన్ని పనులలో ఒక అన్నలాగా చేసేవాడు మాగంటి గోపినాథ్ గారు. అన్నిట్లలో అందుబాటులో ఉన్నారు, ఏ చిన్నది ఉన్నా కూడా. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. మాకైతే ఏం పనులు కాలేదు. ఎన్నో ఉన్నాయి కానీ అవి ఏమి ఉపయోగపడ్డోళ్ళకే ఉపయోగపడుతున్నాయి. మాలాకటోళ్ళం ఏంటికి వెళ్తామండి, రోజు ఊరెళ్తామా? వెళ్ళేటోళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందా? కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఏమైనా తేడా అనిపిస్తుందా? అనిపిస్తుంది. అప్పుడు బాగా అనిపించేది. ఆ లేడీస్కు మాకు మంచిగా ఉండేది. మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు మాకు అన్ని విధాలా బాగుండేది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చిండ్రు, ఎట్లా ఉండబోతుంది మరి? మేడం అయితే ఇప్పటి వరకు బయటికి రాలే, ఇప్పుడు ఈ మధ్యలో బయటకు వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నవీన్ యాదవ్కి ఇచ్చిండు, బీసీ సామాజిక వర్గం అది ఇది అని మాట్లాడితే ఎట్లా ఉంటుంది మరి? మేమైతే మేడానికే సపోర్ట్ చేస్తున్నాము, అన్న మీద అభిమానంతో. మేడం కూడా అన్నలాగా అన్ని పనుల మీద మాకు సహకరిస్తుందని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మరి చెప్పిన పనులు ఏం చేయట్లేదా మరి? ఇప్పటికైతే ఏం చేయలేదు. మా బీ బ్లాక్లో అయితే మరీ నీళ్ళు వస్తాయి. వర్షాకాలం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామంటే స్కూల్ నుంచి ఇంటికి రావడానికి పిల్లలు అందరూ అన్ని విధాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అదే గోపినాథ్ ఉన్నగా వెంటనే అంటే చెప్పగానే వచ్చి ఆ వరకు ఉన్న వెంటనే వచ్చి చేసేవారు. ఇప్పుడైతే సమస్య అందుబాటులో ఉన్నారు. మేము ఆయన దగ్గరికి కూడా డైరెక్ట్గా వెళ్ళే అవకాశం కూడా మాకు ఎక్కువ ఉన్నాయండి. అందుకు ఇప్పుడు ఆయన లేకపోవడం మాకు చాలా బాధాకరం, దురదృష్టకరం. అందుకు ఇప్పుడు ఆయన ఉన్నట్టే మాకు సునీత మేడం ఉన్నారు కాబట్టి ఆమెకి మేము సపోర్ట్ చేస్తామండి. మళ్ళీ మేడంని మేము ఎమ్మెల్యేగా తెచ్చుకుంటామండి. అంటే చేస్తున్నారన్నారు కానీ అవేమి కంటికి కనబడడం లేదండి. ఏవే జరుగుతుంది కానీ అది మా వరకు రావడం లేదు. అది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకునే వెళ్ళిపోతుందండి. అందులో అమలు గ్యారెంటీ అంటే ఫస్ట్ ప్రీ బస్ ఒక్కటే ఉందండి, ఏదో సన్న బియ్యం ఆ ఒక్కటే తెలుస్తుంది. మిగతా అంత మాకు అంత తెలుస్తలేదు. డోక్రా మహిళలకి ఏం చేసినట్టు అసలు ఏమి లేదండి. ఏమి లేదండి, బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. ఇంత దారుణమా? అసలు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. అసలు కాదండి, ఇప్పుడు అధికార పార్టీలో ఉంది, అసలు ఫస్ట్ ఇవ్వాల్సింది వాళ్ళండి. మాకు మామూలుగా బతుకమ్మ గిఫ్ట్ అని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు కానండి, మన ప్రభుత్వం అధికార పార్టీలో ఉన్న ఇంకా ఇవ్వలేదండి. మరి ఎలా ఉండబోతుంది మరి? పోటా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ యువకునికి ఇచ్చిండ్రు టికెట్, ఇక్కడ మాగంటి గోపినాథ్ గారి భార్యకి ఇచ్చిండ్రు. ఎలా ఉండదు? ఏముందండి, ఖచ్చితంగా మాగంటి గోపినాథ్ అన్న భార్య సునీత మేడమే వస్తారండి. ఎందుకంటే మాకు ఏం కావాలన్నా ఆమె చేస్తారండి. మేము ఆమె దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడొచ్చండి. ఏదన్నా చేసుకొని ఇది కావాలని అక్కడ సమస్య ఉందనగా సమస్య కోసం మేము వెళ్ళి ఆమెతో మాట్లాడే అవకాశం ఉందండి. మేము ఆమెకే సపోర్ట్ చేస్తామండి. ఇప్పుడు వరకు సార్ ఎంత చేశారో అంతకు మించి ఆమె చేస్తారండి అని మాకు నమ్మకం ఉంది. కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా కనిపిస్తుందా? దాదాపు ఇక్కడ ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలు ఫుల్ తేడా కనిపిస్తుందండి. అన్ని జరుగుతున్నట్టు ఉంటున్నాయి కానండి అవి జరుగుతున్నాయని అంటున్నారు కానీ అవి ఏది జరిగినట్టు అనిపించడం లేదండి. అది కేసీఆర్ కేటీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా అయినా అది చెప్పినది కొన్ని రోజులకైనా జరిగేదండి. ఇప్పుడు జరుగుతుంది అంటున్నారు కానీ మా వరకు రావట్లేదు సార్.